నేను చిన్న పాపగా ఉన్నప్పుడు ఎవరినైనా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండమ్మా అని నన్ను ఏజెంట్లు ఎవరైనా తిరుగుతూ ఉంటే అసలు ఎవ్వరు కట్టేవాళ్ళు కాదండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా కట్టుకుంటే ఇంకంతే, ఇంక మన లైఫ్ ఖతము, ఇంకా మనకి లైఫ్ అనేది ఉండదు. యాక్సిడెంట్ అవ్వటము లేకపోతే ఏదో ఒకటి అనారోగ్యం రావటం ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటివి తీసుకోవద్దు అని నేను అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా కొంతమంది అలానే నమ్ముతూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం లేదండి. దయచేసి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. మన యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది బాగున్నప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కుంగిపోతుంది. సో ఇలాంటి సమయంలో మనకు ఒక సపోర్ట్ అనేది కావాలి. అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుంది. సో దయచేసి మంత్లీ ఒక 1000 5000 ఎంతో కొంత మన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్కి పే చేసుకోండి. సో మీ యొక్క పిల్లలకు కానీ మీకు కానీ వ్యర్థంగా ఏ మనీ ఖర్చు చేయకుండా ఇలాంటి వాటి కోసం కట్టినప్పుడు 1 or 2 years అది యూస్ కాకపోయినా కూడా ఒక 3rd year 4th yearలో అయినా సరే ఆ మనీ అనేది యూస్ అవుతుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరిని అడుగుదామా ఏం చేద్దామా అని నేను ఆలోచించే కంటే ముందుగానే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.